హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో మీరు గ్యాలరీని కూడా యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. మన మొబైల్లో ఉన్న ఫ్రంట్ కెమెరాని కానీ బ్యాక్ కెమెరాని కానీ యూజ్ చేసి మనం ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటాం. లేకపోతే మనకి ఏమైనా ఫోటోస్ అవసరం ఉన్నట్టయితే వాటిని అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట. లేదా మన ఫ్రెండ్స్ కానీ మన గర్ల్ ఫ్రెండ్ మన బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఫోటోస్ సెండ్ చేసినట్టయితే అవి కూడా మన గ్యాలరీలోనే ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్ ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల అది డిలీట్ కనుక అయిపోయినట్టయితే మళ్ళీ ఆ ఫోటోని మనం రికవర్ చేసుకోవాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటాం. అటువంటి ఆప్షన్స్ అయితే మన మొబైల్లో ఏమీ ఉండవు అనమాట. సో అయినా సరే ఇకపై నుంచి మీ మొబైల్లో ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ డిలీట్ అయిపోయినట్టయితే ఆ ఫోటోని మీరు మీ మొబైల్లోకి ఏ విధంగా తీసుకురావచ్చు, మళ్ళీ ఏ విధంగా రీస్టోర్ చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియో నేను మీకు చెప్తాను. సో వీడియో వచ్చేసి మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మన మొబైల్ నుంచి ఏం డిలీట్ కాలేదులే మనకి ఎందుకు అని చెప్పేసి మీరు వదిలేసినట్టయితే ఇన్ ఫ్యూచర్లో మీరు మీ మొబైల్లో నుంచి ఫోటో వీడియో డిలీట్ అయిపోయినట్టయితే కంపల్సరీగా మీరే బాధపడతారు. సో ఫైనల్గా మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ సెట్టింగ్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్లో డిలీట్ అయిపోయిన ఫోటోస్ని వీడియోస్ని మీరు రికవర్ చేసుకోవాలి అనుకుంటే ప్లేస్టోర్లో చాలా రకాల అప్లికేషన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న అప్లికేషన్ మీ మొబైల్లో ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్టయితే ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్లో మీ మొబైల్ నుంచి ఫోటో వీడియో ఏదైనా డిలీట్ అయిపోయినట్టయితే ఆ అప్లికేషన్లో స్టోర్ అయి ఉంటుంది. తర్వాత మీరు మళ్ళీ కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రాష్ బిన్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఏదైనా డిలీట్ అయిపోయినప్పుడు మీరు దాన్ని రికవర్ చేసుకోవచ్చు అనమాట. నా మొబైల్ నుంచి ఎందుకు డిలీట్ అయిపోతుందని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మీరు ఎప్పుడైనా సరే డిలీట్ అయిపోయినప్పుడు రికవర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఆ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నా మొబైల్లో కనుక ఈ అప్లికేషన్ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్టయితే ఇప్పుడు నా మొబైల్లో ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ డిలీట్ అయిపోయినట్టయితే మీరు ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను. ఈ అప్లికేషన్ జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకునే సరిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు సెర్చ్ ఫర్ లాస్ట్ ఫోటోస్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ఇక చిన్న సెట్టింగ్ పర్మిషన్ అడుగుతుంది, దాన్ని పర్మిషన్ ఇచ్చేయండి. సో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మన మొబైల్లో ఉన్న ఫోటోస్ అన్ని చూపిస్తుంది. అదే విధంగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమైనా డిలీట్ అయిపోయిన ఫోటోస్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ షో అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో అలాగే మీకు ఇంకొక చిన్న సెట్టింగ్ కూడా చెప్తాను. మీ మొబైల్లో గూగుల్ ఫోటోస్ అయితే ఉంటుంది కదా, గూగుల్ ఫోటోస్లో కనుక మీరు బ్యాకప్ సెట్ చేసి పెట్టుకున్నట్టయితే మీ మొబైల్ నుంచి డిలీట్ అయిపోయిన ఫోటోస్ అనేవి మనకు గూగుల్ ఫోటోస్లో కూడా ఉంటాయి. సింపుల్గా ఆ ఫోటోని మీరు దేనైనా సరే రికవర్ చేసుకోవాలనుకుంటే దాని పైన ప్రెస్ చేసి మనం ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేకపోతే మన గ్యాలరీలోకి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేసులో మీ మొబైల్ యొక్క గూగుల్ ఫోటోస్లో కనుక ఆ ఫోటో లేకపోతే ఈ అప్లికేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో కంపల్సరీగా మీ మొబైల్లో కూడా ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇన్ ఫ్యూచర్లో మీకే యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే అప్లికేషన్ యొక్క లింక్ ఉందని నేను చెప్పాను కదా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫటాఫట్ మీ మొబైల్లో కూడా సెట్ చేసి పెట్టుకోండి. సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.